హలో అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, క్యాబేజీ అండి. ఇది అంతా పైన పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసామండి. వేడి నీళ్ళల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ క్యాబేజీ పీసెస్ అందులో యాడ్ చేసామండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ పీసెస్ తీసేసి ఇందులో మసాలాలు అదే ఇంగ్రీడియంట్స్ అన్నీ చేర్చేసి మనం క్యాబేజీ పకోడీ తయారు చేద్దామండి. తప్పకుండా చూడండి. క్యాబేజీ పీసెస్ని వాటర్లో నుండి బాగా పిండి తీసామండి. ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి అన్నీ యాడ్ చేసేసామండి. ఇక ఆటాస్ అండి, శనగపిండి అండి, ఒక స్పూనున్నర శనగపిండి అండి, క్యాబేజీ దాదాపుగా 200 గ్రాములు ఉంటుందండి. రైస్ పౌడర్ అండి, బియ్యం పిండి 2 స్పూన్స్ అండి. కారం 1.5 చెంచా యాడ్ చేసామండి. 1.5 స్పూన్ అండి. ఉప్పు 1 స్పూన్ అండి. అల్లం చిన్నులపాయల పేస్టు 1/2 స్పూన్ అండి. అన్నీ మిక్స్ చేసేస్తామండి. ఇప్పుడు ఇక కొద్దిగా వాటర్తో చూస్తున్నారు కదా, ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదండి. మనం వాటర్లో దాదాపుగా ఒక 10 నిమిషాల వరకు పెట్టేసాం కదండి. నామమాత్రంగా కొన్ని వాటర్ చిలకరించి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేద్దామండి. ప్యాన్లో ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మిక్సర్ని ఇందులో యాడ్ చేసిద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ క్యాబేజీ పకోడీ తయారు చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా మనం ఈ క్యాబేజీ మిక్స్ని యాడ్ చేస్తున్నామండి. మన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, స్పూన్తో చెంచాతో మనం ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నామండి క్యాబేజీ పకోడీని. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.